14 ఇయర్స్, 13 ఇయర్స్ పిల్లలు గూడా ఇప్పుడు దే హావ్ టు హైట్ పెరగటం కోసం అని చెప్పి జిమ్స్‌కి వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్లే గ్రౌండ్స్ అప్పుడున్నట్టు ఇప్పుడు లేవు. సో, అవునవును. ద ఓన్లీ ప్లే గ్రౌండ్స్ ఆర్ జిమ్స్. ఓకే. సో, వీళ్ళకి ఏంటి అంటే అక్కడ కొన్ని ప్రోటీన్ షేక్స్ ఇవ్వటం కానీ, లేదంటే గ్రోత్‌కి ఇవ్వటాన్ని ఇలాంటివి ఎంతవరకు సజెస్టబుల్ అంటారు? అబ్సల్యూట్‌లీ నో అండి. అసలు ఇంకా దేర్ బాడీ ఈస్ స్టిల్ డెవలపింగ్. వాళ్ళ ఓకే. మజిల్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. వాళ్ళ బోన్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. ఈ టైంలో ఇవ్వాల్సిన అవసరమే లేదు. మీరు చేసే మేబీ వాళ్ళు చేసే స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ మనకు కూడా చిన్నప్పుడు జిమ్ పీరియడ్ ఉండేది. అవును. ఎందుకంటే యెస్ స్ట్రెచింగ్ ఈస్ ఇంపార్టెంట్. ఐ యామ్ నాట్ డినయింగ్ ఇట్. హ్మ్. మీకు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, స్ట్రెచింగ్ ఉండాలి, గేమ్స్ ఆడాలి అవన్నీ కరెక్టే కానీ జిమ్‌కెళ్ళిపోయి కష్టపడిపోయేంత రిక్వైర్మెంట్ లేదు. డూ ఓకే. థాట్ ఇన్ ద ప్లే గ్రౌండ్. హ్మ్. మీరెంత చేయాలనుకుంటే అంత ప్లే గ్రౌండ్‌లో చేయండి. క్రికెట్ ఆడండి, వాలీబాల్ ఆడండి, ఫుట్‌బాల్ ఆడండి. దీస్ ఆల్ ఆర్ గుడ్ థింగ్స్. డూ ఓకే. దోస్. కానీ ఈ ప్రోటీన్ పౌడర్స్ అలాంటివి అసలు ఎంకరేజే చేయనండి. ఓకే. వాళ్ళ కిడ్నీస్, వాళ్ళ మజిల్స్ ఎక్కువ ఇంకొకటి అయిపోయిందండి. అదే అండి. ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలనే కాన్సెప్ట్ అవుతుంది. ప్రోటీనే కాదు దానికి తగ్గట్టు తీసుకోవాలి. ప్రోటీన్ కావాల్సినంత తీసుకోవాలి. బేసికల్లీ ఎంత తీసుకోవాలో తెలుసా? 1 కేజీకి 1-2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే మాత్రమే తీసుకోవాలి. ఓకే. అంతకన్నా లేదు. సో, ఒక బేబీ మనకు ఒక 10 కేజెస్ బేబీ వచ్చిందంటే బేబీ షుడ్ బి గెట్టింగ్ 10 గ్రామ్స్ హ్మ్. ప్రోటీన్ పర్ డే. మీరు ఓవర్ డోస్ చేయకండి. నేను చెప్పినట్టు మీరు బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే అందులోనే వచ్చేస్తుంది ప్రోటీన్. హ్మ్. దానికోసం మీరు ఎక్స్‌ట్రా ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ ద డైలీ రిక్వైర్మెంట్.